ఒరే బుజ్జి, ఆహాహాహాహా, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఎప్పుడొచ్చావు? నాకు ఊరి నుంచి ఏం తెచ్చావు? 4 జతలు బట్టలు తీసుకొచ్చాను రా, ఎల్లుతికి. 4 జతలు బట్టలు తెచ్చావు? అర్ధరాత్రి అమ్మాయి కోసం పెరట్టుకొత్త ఏం కూర్చుని రా. మీ లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చెప్పండి బుజ్జి గారు. రే, లవ్ స్టోరీయా? ఎవర్రా అమ్మాయి? బుజ్జి గారు, ఎస్, సాంగ్ అయిపోయింది బుజ్జి గారు, దాని తర్వాత చెప్పాలి. వినాల్సిందే. ముందు ఫినిష్ చేసేయండి, ఫస్ట్ మళ్ళీ విందాం. శాబాస్, నీ ఎక్సైట్మెంట్ నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్కి వచ్చేద్దాం. తను ఇప్పుడు యూఎస్ వెళ్ళడానికి ట్రై చేస్తాం. వీసా వచ్చేలోపు తన కాలేజ్కి లో కన్ఫర్మ్ చేసుకోవాలి. సూపర్ బ్రదర్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. విశాఖ ఎక్స్ప్రెస్ ఎస్త్రీకో స్వాతి గారు. హాయ్, మీరేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నా. చైర్మన్ గారితో అపాయింట్మెంట్ ఉంది. వై? ఏదో వర్క్ రిలేటెడ్ లేండి. అదే ఏంటండి? ఐ హావ్ అన్ యాప్ ఐడియా. ఐ నీడ్ అన్ ఇన్వెస్టర్. కాన్సెప్ట్ చెప్పండి. హలో, అడిగిన వెంటనే ఏది చేయరా? మీకు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుందండి, చెప్పండి. ఓకే, సో అబౌట్ 60 to 80% ఆఫ్ ద పాపులేషన్ ఐసైట్ ప్రాబ్లం వల్ల వాళ్ళ ఫోన్ ని సరిగ్గా చూడలేకపోతున్నారు. అదే మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళ ఐసైట్ కి తగ్గట్టు ఇప్పుడు లాంగ్ అంటే లాంగ్, షార్ట్ అంటే షార్ట్ సెట్ చేసుకుని గ్లాసెస్ లేకుండా వాళ్ళ ఫోన్ చూసుకోవచ్చు. మీ ఫోన్ ఏం తీసుకుంటే? సో దేర్ ఆర్ దీస్ 4 steps అండి. ఇవి యూస్ చేసుకుని ఈజీగా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. కానీ ఆ 4 steps కూడా గ్లాసెస్ పెట్టుకునే చేయాలి కదా, లేదా మీ హెల్ప్ తీసుకోవాలి. అదేం లేకుండా మీ ఫోన్ ఏం తీసుకోగానే నా ఐసైట్కి తగినట్టుగా అడ్జస్ట్ అయిపోయి టెక్నాలజీ యూస్ చేస్తే అదెలా? ఐరిస్ రికగ్నిషన్ టెక్నాలజీ, లైక్ ఐఫోన్ 10 లాక్. అది మన యాప్కి అప్లై చేస్తే మన యాప్ ప్రతి ఫోన్లో మస్ట్ అండ్ షుడ్ అవుతుంది. మన యాప్ యూఎస్పీ కూడా అదే. మేడం, సార్ పిలుస్తున్నారు. మీ ఐడియా మీ దగ్గర పెట్టుకోండి, నన్ను లాస్ట్ మినిట్లో కన్ఫ్యూజ్ చేయకండి. బాయ్. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ మార్నింగ్ సార్. కమన్. అదే నీ ప్రాజెక్ట్ ఐడియా చూసాను, వర్కౌట్ అయ్యేలా లేదు. సార్ అది సరే, నాకు లాంగ్ సైట్ ఉంది. నా ఫోన్ సెట్టింగ్స్లో అది అడ్జస్ట్ చేసుకొని నేను చదువుతాను. ఇప్పుడు నీకు షార్ట్ సైట్ ఉంది అనుకో, నా ఫోన్లో ఉన్న మ్యాటర్ నువ్వు ఎలా చదువుతావు? సార్ అందుకే those 4 steps యూస్. 4 steps. I don't think the UI is friendly, but you have a lot of potential. Come back to me with another idea, okay? Hello, sir. Yes. ఎక్స్క్యూజ్ మీ సార్. Yeah. సరే. Yeah, sounds good. సార్ ఈ యాప్ కి సెకండ్ ప్రోటోటైప్ కూడా ఉంది. శ్రీను గారు, మీ ఐడియా వాడేస్తాను. ఏంటి? లేదు, సూపర్ సక్సెస్. 2 weeks లో డీటెయిల్ ప్రాజెక్ట్ తో రమ్మన్నారు. అంతా మీ వల్లే. ట్రీట్ ఎక్కడ? ఏంటండి మీరు ఒకేసారి విని సూపర్ ఐడియా ఇచ్చారు. నాతో పాటు అసోసియేట్ అవుతారా? యాప్ కి మంచి ఫ్యూచర్ ఉంది, ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. స్టార్ట్ చేద్దామా? శ్రీను గారు, you're a workaholic అండి. హలో, నేను అన్నది నా లవ్ స్టోరీ స్టార్ట్ చేద్దామా అని. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫ్యాంటాస్టిక్ అండి, చాలా బాగుంది. వింటుంటే టైం తెలియట్లేదు అసలు. సృజన బేబీ 4 మిస్డ్ కాల్సా? నేను వెళ్ళాలని టైం అవుతుంది. బాయ్. హలో, ఎలా ఉన్నావమ్మా? నాన్న ఎలా ఉన్నారు? బుద్ధుందా నీకు? ఇలా చేసావేంట్రా? అంటే అమ్మా, నా సిచ్యువేషన్. ఏంట్రా సిచ్యుయేషన్? ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలుసా? ₹1,00,00,000 నష్టం వచ్చింది. అబచ్చా, ఆయన చెప్పిన సంబంధానికి వెళ్ళకపోతే ₹1,00,00,000 నష్టమా? నాకేవాడు ఎంత కట్నం ఇచ్చేది? నోరు మూసుకురా వెదవా. జరిగిందేదో జరిగిపోయింది. అమ్మాయిని బాగా చూసుకో. బంగారం అతి జాగ్రత్త. ఏ బంగారం? అదేరా, కృష్ణవేణి బోల్డ్ నగలు తీసుకొచ్చింది కదా. కృష్ణవేనెవరే? వీరమాచినేని చాముండేశ్వరి కూతురు. అసలు ఆ వీరమాచినేనెవరు, చాముండేశ్వరి ఎవరు? ఏంట్రా వేళాకొళ్ళాడుతున్నావు? చాముండేశ్వరి కూతురు కృష్ణవేణినే కదా నువ్వు నీతో అలా చెప్పి ఏదో వాడు. నువ్వే కదా చెప్పావు. నేనా? నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్తున్నానని చెప్పావు కదా. కదా. అదే టైంలో ఆ అమ్మాయి కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయిందని అని నేను కూడా అలాగే అనుకుని అందరికి చెప్పేశాను రా. నీకేమైనా మెంటలా? అలా అలా చెప్తావమ్మా. ట్రైలర్ చూసి సినిమాకి రివ్యూ రాయిస్తావు కదే. అయ్యో పాపిస్టులన్నీ, అంతా నా వల్లే జరిగింది. ఉండు, ఇప్పుడే వెళ్ళి నాన్నగారికి అంతా చెప్పేస్తాను. ఆపేయ్. ఒక్కసారి గాసిప్ జనాల్లోకి పంపించిన తర్వాత తూచంటే ఎవడు నమ్మడు. ముందు అక్కడ సిచ్యువేషన్ చెప్పు. వాళ్ళ కూతుర్ని నువ్వు తీసుకెళ్ళావని ఆ చాముండేశ్వరి నాన్నకి రావాల్సిన ₹1,00,00,000 చెక్కును ఆపేసింది. మన కంపెనీని కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదురా. ముందా ఏడు పాపు. ఆ వీరమాచార్య ఎవరు, ఆ చాముండేశ్వరి ఎవరు, ఆ కృష్ణవేణి ఎవరు నాకు తెలీదు.
కానీ దాన్ని తీసుకొచ్చి ఊర్లో అప్పచెప్తే నానా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది ఒక్కటే తెలుసు, నేను అదే పనిలో ఉంటా. ఆ పని చేయి నాన్న. డబ్బులు ఏమైనా కావాలంటే బీభత్తం అడిగి తీసుకో, నేను ఫోన్ చేసి చెప్తాలే. నాకేం చేయ తెలిసిన పెట్టే ఫోను. అమ్మాయి పేరు కృష్ణవేణి, ఇంటి పేరు వీరమాచినేని. అబ్బో రైమింగ్. ఓ లాట్స్ ఆఫ్ ప్రొఫైల్స్ బ్రో. మా ఊర్లో ఉన్నది ఒకటే స్కూల్ రా, ఎవరైనా 7th వరకు అక్కడ చదవాల్సింది. హే యు ఆర్ రైట్, ఛాన్సెస్ ఆర్ బ్రైట్. పట్టుకోరా. ఓ సారీ, స్కూల్ పేరేంటి? విజ్ఞాన జ్యోతి మెమోరియల్ హై స్కూల్. అరే ఏంట్రా ప్రొఫైల్ పిక్ గా పువ్వు పెట్టింది? అమ్మాయిలు అంతేరా, ప్రొఫైల్ పిక్చర్ కింద పువ్వులు పెట్లు పెట్టుకుంటారు. కింద ఫోటోలు ఉన్నాయేమో చూడు. నో యాక్సెస్. పిల్ల బాగా ముదురనుకుంటా. బుజ్జి గారు అభి క్యా కర్నా చాహియే? ఓ పని చేస్తే ఒక అమ్మాయి పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి మనమే రిక్వెస్ట్ పెడితే. గుడ్ ఐడియా. చలో అమ్మాయి పేరేం పెడదాం? జ్యోతి. రిక్వెస్ట్ సెంట్. పదరా పోదాం. ఆగండి బుజ్జి గారు, ఆ అమ్మాయి రిప్లై ఇస్తుందేమో చూద్దాం. అమ్మాయిలు బాగా ముదురులబ్బా, రిక్వెస్ట్ పెట్టగానే చూస్తారు, యాక్సెప్ట్ చేయడానికి 2 రోజులు చేతులు విసుక్కుంటారు. రేపు చూద్దాంలే. అది మీ సారీ బేబీ, నీ కాల్ నేను అటెండ్ చేయకపోవడం అంటే ఐ జస్ట్ కాంట్. నువ్వు ఇన్నోసెంట్ గా రిక్వెస్ట్ చేస్తుంటే ఎంత క్యూట్ గా ఉన్నావు తెలుసా? అసలు నీకు నా మీద కొంచెం కూడా కోపం రాదే? ఏదైనా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుందామా? యా యాక్చువల్లీ నేను హైదరాబాద్ ఎందుకు వచ్చానంటే. 1 సెకండ్, రాత్రి స్విగ్గీ చేసావు చూడు, సూపర్ గా ఉంది. దాందే ఉంది, రేపు ఇంకోటి పంపిస్తా, అదిరిపోతుంది. హాయ్ శ్రీను గారు. తను స్వాతి, తిను సృజన. నా పేరు మీకెలా తెలుసు? శ్రీను గారు ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు. ఏం చెప్పాడు? ఏమండి ఏం చెప్పకండి. లేదండి, ఇదే రైట్ టైం చెప్పేసేయండి. కరెక్ట్ టైం కాదండి, నాకు టైం వేస్తుంది. తర్వాత చెప్తాను. హలో హలో, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? ఏం లేదు బేబీ, నథింగ్. ఏం తీసుకుంటావు? ఐస్ క్రీమ్. వెనిలా ఐస్ క్రీమ్ విత్ ఆల్మండ్స్, టూటీ ఫ్రూటీ, చాక్లెట్ సిరప్. నీకు తెలుసు కదా బేబీ. నీకండి? డార్క్ చాక్లెట్. ఇదిగో బాబు, ఆర్డర్ తీసుకో. ఏమైందిరా? ఇక్కడ పువ్వేరా? రే ఓ పంచి, ఒక 18 ఏళ్ల కత్తి లాంటి అమ్మాయి ఫోటో పంపి. రే ఏంట్రా ఇది? కత్తి అడిగావు కదరా? కత్తికి బట్టలేసి పంపిరా. ఆ అమ్మాయి మన ట్రాప్ లో పడాలంటే ప్లాన్ ప్రాపర్ గా ఉండాలి కదా. కత్తికి బట్టలంటే ఎవరున్నారు? నీ గర్ల్ ఫ్రెండ్ కూడా పంపించి. నేను ఆ గర్ల్ ఫ్రెండ్ పిక్ పంపరా? పంపి బే. ఎలారా? ఐ డోంట్ నో, ఐ జస్ట్ హ్యాపెండ్ అంతే. శ్రీరామచంద్రమూర్తి. ఈరోజు న్యూస్ పేపర్ తీసుకుని డేట్ కనిపించేలా ఫేస్ పక్కన పెట్టి ఫోటో తీసి పంపించు. ఇది ముదురే కాదురా, దేశీ ముదురు. ఓ బంజీ, ఈ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేయి, ఇవాళ పేపర్ పక్కన పెట్టుకుని ఫోటో తీసి పంపించమని చెప్పు. అంటే అందులో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉందిరా, కుదరదు. టెక్నికల్ ప్రాబ్లమ్ ఏంటది? అంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ 4 రోజుల క్రితం గొడవ పడ్డాం అనమాట. ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు అనమాట. సో తను ఫోటో పంపదనమాట. ఫోన్ చేసి నేను మాట్లాడతా. లేదురా, అంటే ఆ గొడవలోనే తన ఫోన్ నంబర్ కూడా డిలీట్ చేశాను రా. సో ఐఎమ్ సారీ, ఏమనుకోద్దు. ఇప్పుడు నిజం చెప్పు. రేయ్, నీకు పంపిన ఫోటో నా గర్ల్ ఫ్రెండ్ కాదురా. రేయ్, అంటే మీ ఫ్యామిలీ గొడవలోకి తన్నెందుకు లాగడం అని గూగుల్ నుంచి ఒక పిక్చర్ పంపించాను అంతే. మొత్తం నాశనం చేసావు కదరా. ఆ ఫోటో చూసినప్పుడు అనుకున్నా దొంగ సచ్చినోడా. ఇప్పుడు అది ఫోటో అడుగుతుందిరా, ఏం చేయమంటావు? అంటే ఫోటోషాప్ చేస్తే? కాదు 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 కాదు. అరే ఈ ప్రాబ్లం నా వల్లే జరిగింది కాబట్టి ఐ విల్ హ్యాండిల్ దిస్ కేస్ రా. ప్లీజ్ ఈ రోజు పేపర్ కొనలేదు, రేపు కొని పిక్ పెడతాను. ఎవడ్రా నువ్వు ఫేక్ అకౌంట్ గా ఇడియట్? ఏ మాత్రం డౌట్ రాకుండా. అవునే, నేనే బుజ్జిగాన్ని, నిన్ను వదలబొమ్మాలి. ఏంట్రా ఇది? తిడతాను రాది. ఇప్పుడు నేనే పూజగాడని తెలిసిపోయింది కదరా. మొత్తం నాశనం చేసావు. దరిద్రుడని దరిద్రుడా. ఒరే పుచ్చిగా, నీకు లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ రాదురా. వచ్చినా నిన్ను ఫుల్ గా వాడేసుకుని జంప్ అయిపోతుంది. ఇదే నా శాపం. మగాడన్నాడు ఎవడన్నా దీంతో తిన్నగా మాట్లాడతాడరా? ఇంకా ఏంట్రా దాంతో మాట్లాడే తప్పగా.
వాట్ ద వీసా? ఎస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నేను యుఎస్ వెళ్ళాక కూడా నీకు టచ్ లోనే ఉంటా. అమెరికా అంటే పెద్ద డిస్టెన్స్ ఏం కాదులే, అది జస్ట్ సైకలాజికల్ డిస్టెన్స్ అంతే. నేను వేరే వాడితో కమిట్ అయినా కూడా నీతో మాట్లాడుతూనే ఉంటా. నాకు ఆఫీస్ రేట్ ఇచ్చావన్నమాట. ఇంకా మీ కాలనీ దగ్గర స్వగృహ ఫుడ్స్ ఉంది కదా, పికిల్స్ చాలా బాగుంటాయి. నాకు రెగ్యులర్ గా పంపించేసాయి. ఇంకా నువ్వు ఏదైనా పంపించొచ్చు, నేను ఫీల్ అవ్వకుండా తీసుకుంటా. అవునా? 1 minute. అంటే మేము కొంచెం పర్సనల్గా మాట్లాడుకుంటున్నాం అనమాట. మాకు ఉంటాయి కదా క్యూట్గా స్వీట్గా. నేను ఆల్రెడీ వినేసానండి, మొత్తం వినేశారా? ఆల్మోస్ట్. వింటే విన్నారండి. ఇంకా 2-3 మిగిలి ఉంటాయి కదా, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ప్లీజ్. చెప్పవే చెంపాంజీ మొహం దానా. వాట్ ఏంటే జస్ట్ చూపించి ఫుల్ వాడేసుకున్నావు. ఏం చూపించాను, ఏం నా నాకించాను? పెండాకుడు బేబీ, నా శార్థం బేబీ. ఆర్ యు స్టూపిడ్? వాట్ ఆర్ యు టాకింగ్? ఏంటే స్టూపిడ్, జోడించి కొట్టినట్టే మొహం పగిలిపోద్ది నీ గో టు హెల్ప్. నీతో ఉండగా అదే బెటరే. ఏమన్నారండి మీ బేబీ గారు? హలో సుజన, తిన్నావారా? ఏమైందిరా? స్వామి నాయుడు గారు, ఊళ్ళో మా పరువు తీయకండి సార్. ఎల్లెలవయ్య కోటేశ్వరావా, ఓహ్ మాట్లాడుతున్నావు గాని నీ పరువు నీ కొడుకు ఎప్పుడో తీసేశాడు. ఇక నేను తీయడానికి ఏం మిగిలింది? హలో ఆంటీ. ఏమనుకోకు బాబు, ఈసారి డబ్బులు ఇవ్వలేను. అదేంటంటే మీరు ఇచ్చే డబ్బులు ప్రతిసారి ఆంటీ పంపిస్తున్నారు కదా. పంపించట్లేదమ్మా, ఊళ్ళో వాళ్ళ పరిస్థితి ఏమీ బాగోలేదట. అప్పుల పాలైపోయి ఇళ్ళు వాకిళ్ళు అమ్మకానికి పెట్టారని అంకుల్ చెప్పారు. మరోలా అనుకోకే, వెళ్ళరా. ఏదో చేయాలరా. దానమ్మని ఏదో చేయాలరా. ఏంటి బ్రో, ఏంటి గవర్నమెంట్ ఆఫీస్ లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఇది వర్కౌట్ కాదు బ్రో. సర్లే వదిలే. నా 2 లక్షలు పేటిఎం చేస్తారా? పెడే. అట్నుంచి కూడా వర్కౌట్ అవ్వలేదురా. 24 hours ఈ ఫేస్బుక్ మీద ఉన్న వర్కౌట్ అవ్వట్లేదు, ఆ బాబుగాడి ఐడియా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. రేయ్, లొకేషన్ ట్యాగ్ చేసిందిరా, అహోయ్ మాదాపూర్ అంట. అంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, అమీర్పేట్, ఈ 10 kilometers రేడియస్ లోనే ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఛీ, ఆ కృష్ణవేణి హైదరాబాద్ లోనే ఉందని తెలిసినా కూడా పట్టుకోలేకపోతున్నాం. ఎంత దారుణంరా. అయినా అమ్మాయి ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ఎతకడం ఏంట్రా. చియర్స్. హలో యారా, పప్పాను ఎప్పుడు పెడుతున్నావు? సత్య, నా నెంబర్ ఎవరు ఇచ్చాడ్రా? ప్రమాణ పూర్తిగా బుజ్జిగాడి నెంబర్ ఎవరికి చెప్పను. ఇదిగో రాజుగారు కూడా పక్కన ఉన్నాడు, నీతో మాట్లాడతానంట. అరే కంగ్రాచులేషన్స్ రా బావా, చాముండేశ్వరి కూతురు కృష్ణవేణి కదా, సూపర్ ఫిగర్. ఫోన్ లో మాట్లాడండి రా, డైరెక్ట్ గా కాదు. ఆ సత్యగాడికి ఫోన్ చెప్పరా. నెంబర్ అడిగి షేర్ చేయొద్దు. అని ఇన్ని రోజులు ఊర లేకుండా ఎక్కడ తెచ్చారు అంటే అది మరి. సర్లే, ఆ కృష్ణవేణి చాముండేశ్వరి కూతుర్రా. అదే, దాని ఫోటో కావాలి, పంపించండి. పక్కన ఉంటే ఫోటో ఎందుకురా, సెల్ఫీ తీసుకో, ఇప్పుడు అదే లేటెస్ట్ ఫ్యాషన్. విసిగించకుండా చెప్పిన పని చెయ్యండి రా. పాస్పోర్ట్స్ ఏదైనా పర్లేదురా. అంటే నీకు ఇష్టమైన పాస్పోర్ట్ కావాలి అంతే కదా? అంతే. నేను చూసుకున్నాను, ఫోన్ పెట్టే. జాగ్రత్త రే. పెట్టే. ఇంత డబ్బు ఏం చేసుకుంటది? ఒక 50 రూపాయలు. ఇదిగా చెప్పింది అర్థమైంది కదా. మీరున్నాను బాబు, నేను చిటికలే తెచ్చేస్తాను. ఏది అలా బ్లడీ టీవీ ఇన్ఫ్లుయెన్స్. రే, దీని పాస్పోర్ట్ అంటే తెలుసా? ఏ రేషన్ కార్డు వస్తుందో ఏమో. చాలా క్లియర్ గా చెప్పాను, నాకు నమ్మకం ఉంది. క్లియర్ గా అది వస్తుంది. అబ్బా, ఎంత నమ్మకమైన పని మనిషిరా. ప్రతి ఇంట్లో ఇట్లాంటి పని మనిషి ఉండాలిరా. చాలా నమ్మకమైన పని మనిషి. ఇంకో 50 రూపాయలు ఇస్తే అయిపోయేదిరా. నువ్వు వెళ్ళి పని చూసుకోవే. ఒక్క నిమిషం అమ్మా. గుడ్ బై. ఎంతసేపు చూస్తారు సార్? కొట్టండి త్వరగా. మిగిలిన డబ్బులు కూడా తీసుకుని కుమ్మేంట్రా. ప్లీజ్ రా. మీరు లేకండి రా. ఇప్పుడు చెప్పండి రా, మా అమ్మాయి పాస్పోర్ట్ మీకెందుకు? ఏ అమ్మాయి సార్? బుజ్జిగాడు అడిగాడు సార్. అంటే బుజ్జిగాడి నెంబర్ నీ దగ్గర ఉందన్నమాట. లేదు సార్. సార్
ఫోన్ తీసి గట్టు మీద పెట్టేశాను. అయితే బుజ్జిగని లైన్ లో పెట్టే. Sahil explain that to you. ఓకే యాక్చువల్లీ ఇట్స్ వెరీ సింపుల్. ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఎక్స్క్యూజ్ మీ, ఐఎస్డి కాల్. Hey. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేస్తా. ఎరా దొరికిందా? ఏంట్రా దొరికేది? వీళ్ళు దొరికారు ఇక్కడ. ఎవరు మాట్లాడుతున్నారు? నేను కృష్ణవేణి మావయ్యని మాట్లాడుతున్నాను. అంకుల్, యాక్చువల్లీ ఏం జరిగింది? ఏయ్, రిలేషన్ కలుపుకో. రిలేషన్ ఏంటండి? నేను అడిగింది మీ అమ్మాయి ఫోటో. ఫోటో కాదు, పాస్పోర్ట్ అడిగావు. పాస్పోర్టా? అది తీసుకుని నేనేం చేసుకుంటాను? అందుకే కదరా ఫోన్ చేసింది. ముందు మీ అదోళ్ళకి ఫోన్ ఇవ్వండి. ఎదవంటే నేను కాదు సార్, ఈడు. స్పీకర్ లోనే ఉంది, ఇద్దర్లో ఏదోతో అయినా మాట్లాడొచ్చు. ఎరా నేనేం అడిగాను? ఒరే బుజ్జిగా, మేము దొరికిపోయిన డ్రామా ఆడుతున్నావు కదా, నువ్వు నన్ను పాస్పోర్ట్ అడగలేదా? కృష్ణవేణితో ఫారిన్ టూర్ ప్లాన్ చేసుకోలేదా? రేయ్, ఏం మాట్లాడుతున్నారా? ఐ థింక్ హీఈస్ బిజీ. వై డోంట్ వి డూ దిస్ అనదర్ డే? Sir, no. He'll be right back in 5 minutes, sir. No, it's okay. We'll just set it up maybe tomorrow in my office. Sir, I'm so Yeah. sorry about this. Not a problem at all. See you tomorrow. Thank you, sir. Okay? Thank you. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి. Hey, ఒక సెకండ్. is there a problem? లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. ఐఎస్డి కాల్. Okay, so investor వెళ్ళిపోయారు. 2 days తర్వాత మీటింగ్ టైం చెప్తారండి. Okay. ఓకే, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తాను. సరే సరే, థ్యాంక్ యూ. హలో, నేనే మీ అమ్మాయిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నా, మీరు చేయట్లేదా? ట్రై చేయకపోవటం ఏంట్రా? చెన్నైలో గల్లీ గల్లీ జల్లెడు పడుతుంటే నేను మీ అమ్మాయి హైదరాబాద్ లో ఉంటే చెన్నైలో ఎతకడం ఏంటి? హైదరాబాద్ లో ఉన్నారా? అవును, నేను మీ అమ్మాయి కలిసి హైదరాబాద్ లోనే ఉన్నాం. ఏమైనా పీక్కుంటే ఇక్కడికి వచ్చి పీక్కోండి. ఫ్లోలో చెప్పిన మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావురా. ఇన్ఫర్మేషన్ అదేంటి? అదే మా అమ్మాయి నీతో కలిసి ఉందని చెప్పావుగా. కలిసి అంటే ఆ కలిసి కాదండి. కాఫీ. థ్యాంక్ యూ. అది కాదురా, ఇంట్లో అందరు కంగారు పడుతుంటారు. అమ్మ చాలా బాధపడుతుంటుంది. ఎప్పుడు వెళ్తావు ఇంటికి? తొందరలోనే వెళ్తా, ఇంకొన్ని రోజులే. సర్లే, నువ్వెప్పుడిన్నావు గనక. ఎవరు కావాలండి? సృజన ఫ్రెండ్, యుఎస్ పార్సల్. బాబు రామ్మా, శ్వేత చెప్పింది. అమ్మా శ్వేత, నీకోసం సృజన వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, ఒకసారి రామ్మా. శ్వేత, సృజన వాళ్ళ ఫ్రెండ్ ఏంటో చూడు. హే హాయ్, ఐమ్ శ్వేత. మీరు? శ్రీను. శ్రీను అని శ్రీను గారు. నీకు ముందే తెలుసా? బాగా మంచివారు, మనసున్నవారు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. నేను బయలుదేరుతాను. భలేవారే, టీ తాగి వెళ్ళండి. లే, రండి శ్రీను గారు, టీ తాగి వెళ్ళండి. కమ్ సిట్ డౌన్. అమ్మా, రంగు, రుచి, చిక్కదనం, 3 రోజెస్ టీ తాగెళ్ళండి. అరే కూర్చోండి శ్రీను గారు, యాక్చువల్ కొంచెం కంఫర్టబుల్ గా కూర్చోండి. ఏం టీ జరిగింది? తీసుకోండి. టైం అవుతుంది, నేను బయలుదేరతా. నేను వెళ్తాను. పిన్ని, నేను బయలుదేరుతున్నా. నేను రానా నీతో? వద్దు, నేను వెళ్తా. ఇదేనా నీ ఐఎస్డి కాల్? అబే, ఆ కాల్ వేరు, ఈ కాల్ వేరు. యాక్చువల్లీ ఐ గాట్ 2 కాల్స్. అసలు నీకు బుద్ధుందా? ఒక ఇన్వెస్టర్ మన కోసం వచ్చారు. దీనివల్ల నువ్వు సెటిల్ అవుతావు, నేను సెటిల్ అవుతా, మన ఫ్రెండ్స్ అందరు సెటిల్ అవుతారు. ఇదంతా లైట్ తీసుకుని నీకు హ్యాండ్ ఇచ్చిన అమ్మాయికి పచ్చళ్ళు పంపుతున్నా, ఏమనుకోవాలి? పచ్చళ్ళేనా, లేకపోతే బేగం బజార్లో గుమ్మడొడియాలు, ఓల్డ్ సిటీలో గాజులు కూడానా? ఇదిగో, నువ్వు కోపంలో ఉన్నావు, నేను తర్వాత మాట్లాడతా. బాయ్. ఆగు, ఎక్కడికి? అంటే గుమ్ముడి వడియాలు ఉన్నావు కదా, అవంటే తనకు చాలా ఇష్టం, అందుకని. కలకండ్, హోమ్ మేడ్, అది తిరిపోయింది. హలో, సారీ. వాట్సాప్ లో చెప్పావు కదా. వెంట వెంటనే 2 ఐఎస్డి కాల్స్ వస్తే నేనేం చేస్తా? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. యా, ఐ బిలీవ్ యూ. బట్ నాకే కోపం వచ్చింది.
నిన్ను మిస్ చేసుకోవడం సృజన బ్యాడ్ లక్. అయినా చీకొట్టిన అమ్మాయికి పచ్చళ్ళు పంపుతున్నావు. చి 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 అమెరికా వెళ్ళాక ఏం తినలేకపోతున్నాను, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను అంటే సరే 4 పచ్చడి మెతుకులు తిని బతుకు పో అని పంపించా అంతే. నువ్వు నవ్వితే ఎంత రిలీఫ్ ఉందో తెలుసా? వేరే కాల్ వస్తుంది, ఒక్క నిమిషం నీళ్ళు ఉండు. ఓకే. బుజ్జి, నేను కృష్ణవేణి మాయని మాట్లాడుతున్నాను. నేను చెప్పేది ఒకసారి వినండి. నేను మీ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళలేదు సార్. అదే నిజమైతే సిటీకి నా మనుషులు వచ్చారు, వెళ్ళి కలు. ఎక్కడున్నారు మీ వాళ్ళు? నేను నిజంగా మీ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లేదన్నా. అన్నా బుజ్జిగాడు ఇప్పుడే వచ్చాడన్నా. నేను చెప్పేది ఏంటంటే ఏమైనా తిన్నారా? లేదు. ఏమైనా తింటారా? వద్దు. ఊరుకో అన్న, ఎంతైనా మనం ఒకే ఊరు వాళ్ళం. వెయిటర్. అమ్మయ్యా, ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక్క నిమిషం. హలో శ్రీను, ఎక్కడా? బేగం బజార్. బేగం బజార్ అంటే గుమ్మడి వడియాలకా? చిచ్చి 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 కాదమ్మా, కోటిలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటే రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకున్నా బేగం బజార్ వచ్చింది అంతే. ఓకే, 10 కి మీటింగ్ ఉంది, మర్చిపోలేదుగా? నేను అక్కడికే వస్తున్నా, ఆన్ ద వే. నువ్వెక్కడ? సుందరియా భవన్. సుందరయ్య భవన్ దగ్గర 2 నిమిషాల్లో ఉంటా. అన్నా బుజ్జిగాడు వరస్ట్ ఫిలో అన్నా. ఫుడ్ ఆర్డర్ చేసి జంప్ అయ్యాడు. 10,000 పేటిఎం చేయన్నా. 10,000 అంతేం తిన్నారా? టేస్ట్ బాగుందని. తిండిపోతే ఎదవల్లారా. ఇంతకీ ఆడెక్కడ? సుందరయ్య భవన్ దగ్గరికి ఎవరో అమ్మాయిని కలవడానికి వెళ్ళాడన్నా. సుందరయ్య భవన్ దగ్గర అమ్మాయా? అవునన్నా, అక్కడికి 2 నిమిషాల్లో వస్తానన్నాడు. మన అప్పలైన ఉండేది అక్కడే కదా. రెండు షాడోలు కనిపిస్తుంటే ఇంకా అనుమానం ఎందుకా నీకు? నువ్వా? కృష్ణవేణికి సారీ చెప్దామని. గేటు తూకొచ్చేవేంటయ్యా? తెరిచే ఉంది కదా. చూడలేదు అంకుల్. బెల్ ఐడియా రాలేదు అంకుల్. ఈ టైంలో సారీ చెప్పడానికి వచ్చావు అంటే మొన్న పట్టించినందుకు ఏమైనా అనుకుంటుందేమో అని. అలా ఏం అనుకోవట్లేదు కదా అంకుల్? చచ్చా, అలా ఏం అనుకోవట్లేదు. జస్ట్ నిన్ను చంపేద్దాం అనుకుంటుంది అంతే. కొన్నాళ్ళు ఈ చుట్టుపక్కల కనిపించుకో, 4 మనుషులను పెట్టి ఏది దొరికితే అది కట్ చేద్దామని చూస్తుంది. అది కాదు అంకుల్. ఏది కాదు, ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. సాటి మొగడగా చెప్తున్నాను, పద డ్రాప్ చేస్తాను. నేను వెళ్తానులేండి అంకుల్. నువ్వు బయలుదేరవయ్యా, పద. ఈ కాంట్రాక్టర్ లేవు, గేమ్ ట్రాక్టర్ లేవు. వస్తా ఉండు ఒక నిమిషం. ఏంటండి మీరు తీసుకొస్తున్నారు? మీ అబ్బాయి మా గోడ దూకుతూ కనిపించాడు, అమ్మ డ్రాప్ చేసి పదామని వచ్చా. ఏరా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివా? ఇంకేంది గొడవలు తీసుకొస్తావరా ఇంటి మీదకి? సార్ అక్కడ తప్పుగా ఏం బిహేవ్ చేయలేదుగా? చచ్చా, లేదు నాన్న, జెంటిల్మెన్ లాగే వెళ్ళా. ఒరే సూపర్ మ్యాన్ లా గోడలు దూకి జెంటిల్మెన్ అంటావేంట్రా వెదవా? పో లోపలికి. సారీ సార్. అబ్బాయిని ఏమనకండి, అబ్బాయి కదా. 2 రోజుల్లో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం. పెళ్ళా? అదేంటి? ఎప్పుడు? నీకేమిట్రా సంబంధం? పో లోపలికి. ఊరికే తెలుసుకుందాం. నువ్వేంట్రా తెలుసుకునేది? బొచ్చు పా. పెళ్లి గుడికి ఎవరండి? సేమ్ సంబంధం, వాళ్ళ బావతోనే. పెళ్లికి పిలుస్తాను, మీరు తప్పకుండా రావాలి. వస్తాను సార్. ఉంటానండి. ఉంటాను సార్. ఏంట్రా ఊళ్ళో విశేషాలు? కృష్ణవేణికి సుబ్బారావుకి మళ్ళీ పెళ్ళంట కదరా? ఆడు చాలా మంచోడ్రా. ఆడు చాలా అమాయకుడు బావా. ఆడిని చూస్తే పాపం జాలేస్తుందిరా. ఎందుకు బా? ఇప్పుడు కృష్ణవేణి బుజ్జిగాడు లేచిపోయారా, 4 నెలలు తిరిగారు. బ్రేకప్ తర్వాత మళ్ళీ సైలెంట్ గా తిరిగి వచ్చేసారు. ఏంటి నిజమే? మరి ఏ మాటకా మాట. సెకండ్ హ్యాండ్ రేపటి నుంచి ఊళ్ళో వాళ్ళంతా సెకండ్ హ్యాండ్ సుబ్బారావా, సెకండ్ హ్యాండ్ సుబ్బారావా, సెకండ్ హ్యాండ్ సుబ్బారావా అని పిలుస్తారు. అంతే కదా మరి. తొందర కానీ ఏంట్రా ఇంత లేటు? మరి కాదేటండే, ఈ సైకిల్ మోటార్ సైకిల్ అంటున్నారా ఏంటి బాబు? సర్లే పని చూడు. మోటార్ సైకిల్ కొనుక్కుంటున్న ఒక 5,000 అడ్వాన్స్ ఇవ్వండి బాబు. ఏంటి 5,000కి బైక్ వచ్చేస్తుందా? మరి రాదేటండి, సెకండ్ హ్యాండ్ వస్తుందండి బాబు. సెకండ్ హ్యాండ్ బండి అనుకోండి, బోల్డ్ ఉపయోగాలు. ఆల్రెడీ ఎవడో వాడుంటాడు కదండి, తక్కువలో వచ్చేది, తొందరగా వచ్చేది. ఏమంటారు మరి? అయ్యి బాబు, నిజం చెప్తే కొడతారు బాబు. అక్కర్లేదండి బోండం. అది బానే ఉంది. ప్రతి ఒడు నన్ను దొబ్బేస్తున్నాడు. సెకండ్ హ్యాండ్. అరే బుజ్జి ఆగరా. నేను ఒక విషయం అడుగుతా, నిజం చెప్తారా? ఏ నిజం చెప్పాలి? నీకు మా కృష్ణకి హైదరాబాద్లో ఏం జరగలేదు కదా? మళ్ళీ ఎప్పుడు అడక్కు. నో కామెంట్స్.
నో కమెంట్ సార్. ప్లీజ్ చెప్పరా. గతాన్ని తవ్వుకోవడం నాకు ఇష్టం లేదు. నో కామెంట్స్. పాపం రా బుజ్జి, ఏం జరిగిందో చెప్పేయచ్చు కదా. నీకు కూడా నో కామెంట్స్. బుజ్జి రేయ్ చెప్పరా బాబు. ఏంటి ఏమైంది? అత్త అది పెళ్లి కొంచెం పోస్ట్ పోన్ చేద్దాం. ఏ ఇప్పటికిప్పుడు అంటే ఏర్పాట్లు అవి చేసుకోవడానికి. సూటిగా చెప్పరా, ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే అది కృష్ణవేణి ఇంటి నుంచి ఎలా వెళ్ళిందో అలాగే వచ్చిందని గ్యారెంటీ. Shut up! ఇంకొక మాట నీ నోటి నుంచి వస్తే అది కాదత్తా. వద్దు, పెళ్లి ఆపేద్దాం. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. నా కూతురు ఎవరితో వెళ్ళలేదు, నీతో పెళ్లి ఇష్టం లేక వెళ్ళింది. సింగిల్ గా పెళ్లి పనులు ఆపేయండి. పెళ్లి పనులు ఆపేయాలా? ఊళ్ళో జనం ఏమనుకుంటారే? ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి? నాకు నా కూతురు ముఖ్యం, దాని సంతోషం ముఖ్యం. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. దాని సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు. అమ్మా, ఈ మాత్రం నమ్మకం చాలమ్మా. ఇక నుంచి నువ్వు గీసిన గీత కూడా దాటను. ఆ రోజు నిన్ను కొట్టింది నువ్వు వెళ్ళినందుకు కాదు, నాకీ పెళ్లి ఇష్టం లేదని నువ్వు నాకు చెప్పనందుకు. సారీ. ఏం గంటలో ఏంటో చెవులు అద్దరిపోతున్నాయి. అరే, పూజ సామాన్ తోముతుంటే గంట నూతులో పడిపోయింది, కొంచెం తీసి పెట్టరా. పూజ చేసుకోవాలి. గంట సేపు ఎవరితో అమ్మన్నారండి? గంట సేపు కాదు, గంట పడిపోయిందిరా. గంట పడిపోతే నూతులో దూకి తీసుకురావాలా? అదేంట్రా, చిన్నప్పుడు ఓ అంటూ తెగ దూకేసేవాడివి కదా. అప్పుడు వేవర్స్, ఇప్పుడు బీటెక్. ఇండియన్ స్టూడెంట్స్ అంటే ఎక్కడ రాకుండా పోతుంది ఒక్కొక్కడికి. రే నువ్వు కానిపే. ఆంటీ నేను డిగ్రీ ఫెయిల్, నేను తీసుకొస్తానే. తీసుకురాయా. పాడుకో. వెళ్ళరా, నీ ఫేస్ కి అదే క్యారెక్టర్. రాయ్ వచ్చింది. ఆంటీ, ఆంటీ, నువ్వు చాముండేశ్వరి కూతురు కృష్ణవేణివి కదూ? అవునా ఆంటీ? ఏమ్మా ఇలా వచ్చావేంటి? ఓ, బుజ్జిగాడి కోసం వచ్చావా? బుజ్జి, ఒరే బుజ్జి, వాడు పెరట్లో ఉన్నాడమ్మా. నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు, నేను నీకు కాఫీ తీసుకొస్తాను. ఓకే ఆంటీ. చికా దొరికేవరా? బుజ్జి, బుజ్జి. నమస్కారం. బుజ్జి, ఎవరు? నేను కృష్ణవేణిని. ఏం చెప్పు. నువ్వు నాకు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్. ఓకే ఓకే. ఇప్పటి వరకు నేను చేసిన దానికి సారీ. అది కూడా ఓకే. నువ్వు ఒక్కసారి పైకి వస్తే మనస్ఫూర్తిగా సారీ చెప్పి నీకోసం గిఫ్ట్ తెచ్చాను, ఇచ్చేసి వెళ్ళిపోతా. సారీ అక్కర్లేదు కానీ ఆ గిఫ్ట్ మా అమ్మకి వెళ్ళిపో. కాదు, నీకే డైరెక్ట్ గా ఇవ్వాలి. చెప్తే అర్థం కదా, లోపల నాకు చాలా పనులు ఉన్నాయి. రావడానికి ఒక 2, 3, 4, 5 గంటలు పడుతుంది. పర్లేదు, నేను వెయిట్ చేస్తా. ఇదేంటిది, టీడీపీ ఆర్జీవి తగులుకుంది. వర్షం వచ్చే రోజు నువ్వు ఇంటికి వెళ్ళిపో. నువ్వు వచ్చే వరకు నేను వెళ్ళను. అయితే నేను చచ్చినా రాను. రావా? నువ్వెలా రావో నేను చూస్తా. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? రాయి పెట్టి నా కొడుకుని చంపుతావా ఏంటి? మీ అమ్మ చెప్పి నేనేం చేస్తానో చూడు. నిన్ను హాయ్. హాయ్. దిస్ ఇస్ మహేష్. హాయ్. సిను, మన స్టార్ట్అప్ కంపెనీ ఇస్ ఆల్ సెట్ టు రాక్. లైఫ్ సెటిలింగ్. హాయ్. కృష్ణ ఏంటి స్వీట్స్ అందరికి ఇచ్చేసి. ఇదేంటి? నాకు ఇది సీనుకి. అబ్బో, సీనుకి మాత్రమే స్పెషలా? ఏ సీను, నీకు స్పెషల్ స్వీట్స్ అంట. హాయ్. హాయ్. మా ఊరి స్వీట్స్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా? వాట్ ఇస్ దిస్ బుజ్జిగాడు? ఎగ్జాక్ట్లీ. బుజ్జిగాడు 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 మన ప్రాజెక్ట్ సంబంధం ఏంటి? అసలు మన వచ్చిన పని ఏంటి? ఇదే నా ప్రాజెక్ట్, నేను దీనికోసం వచ్చాను. వచ్చింది గొర్రె. ఊర్లో ఉన్నంతసేపు ఇదే పని, ఇక్కడ కూడానా? నీకెలా తెలుసు? అంటే రాగానే మొదలు పెట్టావంటే అక్కడ ఉన్న చెప్పు ఇదే పనిలో ఉంటుంటావని. ఎరా
అవును ఐ ఆల్సో అయినా బుజ్జిగడ నీకు మంచిగా జరిగింది కదా, నీ పేరెంట్స్ కలిసిపోయావు, నీ బావతో పెళ్లి క్యాన్సిల్ అయింది, ఇంకేం కావాలి? ఐ థింక్ బుజ్జిగాడ్ ఈస్ అ వెరీ గుడ్ గాయ్. ఆ రోజు ఎవరన్నా లవ్ చేసావా అంటే అలాంటిది ఏం లేదు, ఉంటే చెప్పేదాని కదా అన్నావు. ఫస్ట్ హ్యాండ్ అనుకున్నా, సెకండ్ హ్యాండ్ అని తెలిసింది. బావా ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఆపో, బుజ్జిగడే చెప్పాడు అన్నీ అయిపోయాని. పెద్ద పద్ధతిలో మాట్లాడకు, నేనేమంత ఎదవని కాదు. ఆ బుజ్జిగాడు నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేశాడు. క్యారెక్టర్ అసాసినేషన్? నో ఇంత చిన్న విషయాన్ని ఎందుకు అంత సీరియస్ తీసుకుంటావు? చిన్న విషయం ఏంటి? దిస్ ఇస్ టూ మచ్. వాడిని వదలకూడదు. క్యారెక్టర్ అసాసినేషన్ ఇస్ క్రైమ్. దీన్ని సూ కూడా చేయొచ్చు. సు అంటే సుస్సునే కదా భయ్యా? పరువు నష్టం దావా. మనం సీరియస్ గా యహ అదంతా కాదు. వాడు ఏ ఫేస్బుక్ తో అయితే ట్రాప్ చేశాడో అదే ఫేస్బుక్ తో మనం ట్రాప్ చేద్దాం. బ్రిలియంట్ ఐడియా. Yes. వదు, మనం కృష్ణవేనికి ఏ విధంగా సహాయపడగలం? ఓహో, మనము కృష్ణవేణికి ఫేస్బుక్ ద్వారా హెల్ప్ చేయొచ్చు, లేదా ట్విట్టర్ ద్వారా హెల్ప్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా హెల్ప్ చేయొచ్చు, ఇంకా టిక్ టాక్ ద్వారా హెల్ప్ చేయొచ్చు కదా? Yeah. అవును, ఈ మధ్య టిక్ టాక్ బ్యాన్ అయింది అనుకుంటా. లాస్ట్ టైం చెన్నైలో, ఇప్పుడు ఓహో, వరకు టిక్ టాక్ బ్యాన్ అవ్వలేదా? వెరీ నైస్. అయినా ఫేస్బుక్ ఏ రైట్ ఆప్షన్. ఫేస్బుక్ ఇస్ ద రైట్ ఆప్షన్. వాట్స్ గైస్? yes. వీడు చాలా ముదిరే అకౌంట్ డియాక్టివేట్ చేశాడు. అది సరే. ఏంట్రా సరే? ఏంటి సరే? అయినా ఎక్కడో ఊర్లో బుజ్జాడు కోసం ఇక్కడ ప్లాన్ చేయడం కరెక్టేనా? బుజ్జిగాడు ఊర్లో లేడు, హైదరాబాద్ లోనే ఉన్నాడు. నాకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే మాత్రం ఒక ఇన్వెస్టర్ మన మీద నమ్మకంతో ఆయన డబ్బులు పెడితే మనం ఏం చేస్తున్నాం? మనం వచ్చిన పని ఏంటి, మన గోల్ ఏంటి, మన టార్గెట్ ఏంటి, గోల్ ఏంటి? ఎస్, యూర్ రైట్. థ్యాంక్ యూ. నువ్వు అదే పనిలో ఉండు. ఎస్. భద్రం, స్వీటీ, హరి, లెట్స్ వర్క్ ఆన్ ఆపరేషన్ బుజ్జిగాడు. అయ్యో, లెట్స్ గో టు అవర్ క్యాబిన్. ఇదిగో కృష్ణవేణి, ఇదిగో కృష్ణవేణి, ఆగు. రే భద్రం, రే మనం స్టార్ట్ చేద్దామా? యా, తప్పకుండా. ఫేస్బుక్ అకౌంట్ డియాక్టివేట్ చేసావేంటి? అవును, నీకెలా తెలుసు? చేసావా? లేకపోతే చేయమని చెప్దామని. ఎందుకు? అదే, పాత అకౌంట్ ట్రై చేస్తే ఎలాగో దొరకడు, కొత్త అకౌంట్ ట్రై చేస్తే దొరకచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, నాకు అదే ఐడియా వచ్చి ముందే డియాక్టివేట్ చేశా. అయినా బుజ్జిగాడిని నా బ్రెయిన్ నుంచి డిలీట్ చేశానులే. అవునా? సరే కానీ ఇవన్నీ వదిలే. ఇప్పుడు ఫ్రీయేనా? పూర్తిగా. నాతో వస్తావా? ఎక్కడికి? ఓ, కలకండ అంటే ఇంటికా? నోరు మూసుకునిరా. పిన్ని, కృష్ణ బాగున్నావా? బాగున్నాను. బాబు, నీ పేరు శ్రీను కదా? మర్చిపోయాను, అమెరికా నుంచి శ్వేత పార్సల్ పంపించింది, వెళ్ళి చూడండి. మీకు అంతలో కాఫీ తీసుకొస్తాను, సరేనా? పార్సల్ అక్కడ ఉంది. కృష్ణ, ఊర్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? సూపర్ పిన్ని. 5 సంవత్సరాలైంది మేము ఊరికెళ్ళి. ముత్యాలమ్మ గుడి దగ్గర రోడ్డు మీద పెద్ద చెట్టు ఉండేది, అది అలాగే ఉందా? ఇంకెక్కడ ఉంది? కొడేరుగా రోడ్డు బైండింగ్ లో. రోడ్డు మధ్యలో ఉంటే కొట్టేస్తారు. అయినా ఈ రోజుల్లో చెట్లు ఎక్కడ ఉంచుతున్నారు చెప్పు? అదే ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుంది. రోడ్డు మీద నడుస్తుంటే ఊపిరి పీల్చుకోవడానికి ఎంత కష్టం అవుతుందో తెలుసా? కరెక్టే. ఒక్క నిమిషమే. ఒకేసారి 2 క్యారెక్టర్లు చేస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలరా అయ్యి. సారీ అంకుల్, మీరు ఉన్నారని చూసుకోలేదు. ఏంటిది? నన్ను ప్రశాంతంగా పనిచేసుకునివా? ప్రశాంతంగా పనిచేసుకోండి అంకుల్, ప్లీజ్. ఫ్యాన్ కూడా ఇస్తా కావాలంటే. నో 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 నో, గెట్ అవుట్. లేదురా, 1 and 2 ఉన్నాయి, 3 లేదు. లేదక్క, అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్టోర్ లో కనుక్కునే కొన్నాను, ఒకసారి మళ్ళీ చెక్ చేయి. హలో మేడం, 3 ఒకే దాంట్లో ఉన్నాయి. అవునా? థ్యాంక్ గాడ్. హాయ్ సార్, హౌ ఆర్ యు? నేను సూపర్, బాగున్నారా? సృజన్ కలుస్తున్నారా? హే బేబీ, హౌ ఆర్ యు? ఏ సుజ్జు, ఎలా ఉన్నావు? ఎవ్రీథింగ్ ఓకే? ఓకేరా, డేట్ అప్పుడు కొంచెం వీక్ గా ఉంటుంది. ఏంటది? డేట్ అప్పుడు కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారా? ఒక్క నిమిషం. నా సంగతి తర్వాత చెప్తాలే కానీ, సుందర పిల్ల ఉన్నాడా? ఉన్నాడు. వాడేస్తున్నావా? లేదురా, వీడే వాడేస్తున్నాడు. అయ్యో, మరి ఏమనుకున్నావు? ప్రతి ఉండాలి ఎదవనుకున్నావు ఏంటి? ఏంటి బేబీ, నేను ఇచ్చిన చొక్కా అమెరికా వరకు తీసుకెళ్ళావా? అవునరా, దీన్ని వేసుకున్నప్పుడల్లా నేను మిస్ అవుతున్నట్టు చాలా బాధగా అనిపిస్తుంది. ఐ మిస్ యు సో మచ్. ఐ మిస్ యూ టూ బేబీ. శ్రీను, వెళ్దామా? 5 minutes. ఎప్పుడు వస్తావో చెప్పు. పిన్ని, నేను బయలుదేరుతున్నా. ఏంటి వెళ్ళేది? మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తే. నాకొద్దు. ఏంట్రా కృష్ణ అలా ఉన్నావు? ఏం లేదు.
ఒక అమ్మాయి ఏం లేదని అందంటే చాలా ఉందని అర్థం. చూస్తున్నా అతను ఫోన్ మాట్లాడుతున్నప్పటి నుంచి నీ మూడ్ మారిపోయింది. జెలసీ కదా? ఏయ్, లేకపోతే తప్పుగా ఏమైనా మాట్లాడుతున్నాడా? లేదు. మరి ఇంకేంటి? ఏమో పిన్ని, తెలీదు. చాలా బాధేస్తోంది. రే, నీకు శ్రీను అంటే ఇష్టం కదా? చాలా ఇష్టం. మరి చెప్పావా? ఇప్పుడే కదా ఇంట్లో సిచ్యువేషన్ కూల్ అయింది. అమ్మతో మాట్లాడి చెప్పాలి. మరి మాట్లాడే. నేను కాదు, నువ్వే మాట్లాడాలి. అమ్మని ఏదో విధంగా ఒప్పించాలి. పిచ్చిదానా, మనసులో అంత ప్రేమ పెట్టుకుని దాచుకున్నావా? సర్లే, నేను మాట్లాడతాను. కృష్ణవేణి, వెళ్దాం అన్నావు కదా? వెళ్దాం. ఓకే, నేను రెడీ. ఏం లేదు, వెళ్దామా? ఏంటి వెళ్ళేది? ఈ రోజు డిన్నర్ మా ఇంట్లో. ఓకే, ఏం చేద్దాం? బ్లూ షర్ట్ జాగ్రత్త బాబాయ్. థ్యాంక్ యూ సార్. ఇదేంటి ఎక్కడికి వచ్చింది? దీంతో చూస్తాను బ్యాడ్గా అనుకుంటుందా? చెప్పేస్తే పోలా. సీను, అమ్మ దీనప్ప సీక్రెట్గా మాట్లాడుతుందంటే ఏదో స్కెచ్ చేసింది. ఏంటి? పుచ్చిగాడికి లపాకీతో పెళ్లి చూపులు సెట్ చేసా. అవునా? ఏంటి? పుచ్చిగాడికి. రండి. అసలు లపాకి అంటే ఏంటో తెలుసా నీకు? నాకన్నీ తెలుసు సెట్ చేసా. వెరీ ఇంట్రెస్టింగ్. వెన్యూ ఎక్కడ? హోటల్ కాలిఫోర్నియా. పక్కనే ఉన్నా. కెన్ ఐ జాయిన్? వచ్చే. ఇది లపాకియా? నా బతుకు. నువ్వు సెట్ చేసినమ్మా ఇక్కడ? అదిగో ఆ అమ్మాయి. హాయ్. ఓకే, బయట వెయిట్ చేద్దాం. హాయ్. హాయ్, రా కూర్చో. వచ్చాడేమి జెంటిల్మెన్. అయినా పుజ్జిగని బ్రెయిన్లోసి తీస్తేనన్నావు కదా? నిన్న తీసి ఇవాళ పెట్టేశా. ఎప్పుడు పడితే అప్పుడు తీసేసుకోవడం ఇదేమన్నా బీపీ టాబ్లెటా? నువ్వెందుకురా అంత ఫీల్ అవుతున్నావు? హలో, ఇటు రండి. మిమ్మల్ని ఒకసారి ఇటు రండి. రండి. రా. ఏంటి ఈరోజు బిజినెస్ మొత్తం వదిలేసుకొని వచ్చాను. మీరేదో అమ్మాయికుడిని చూసి నాకు పెళ్లి చేసి నన్ను సెటిల్ చేస్తారని వస్తే వాట్ ఇస్ దిస్? నువ్వేం టెన్షన్ పడకు, బుజ్జిగాడితో నీ పెళ్లి ఫిక్స్. నీ లైఫ్ సెటిల్. వచ్చాక కాల్ చేసావా? చేశాను, ఆన్ ద వే అన్నాడు. చెప్పి 1 గంట అవుతుంది. ఐడియా. 1 మినిట్. హలో, లేదండి, 30,000కి తగ్గనండి. తర్వాత మళ్ళీ కావాలన్నా దొరకనండి. 1 వీక్ లో నా పెళ్లి, సో ఆలోచించుకుని ఫోన్ చేయండి. అండ్ ఇట్ ఈస్ 30,000 ప్లస్ GST. సారీ, కస్టమర్. ఒకసారి బుజ్జిగాడికి కాల్ చేయి. 1 సెకండ్. ఏంటి అంటే ఇప్పుడు ట్రాఫిక్ 1 అవర్ టైము. ఓకే, స్విచ్ ఆఫ్ అనుకుంటా, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఐడియా. తన దగ్గర బుజ్జిగాడి నంబర్ తీసుకుంటే మన దగ్గర నంబర్ ఉంటుంది కదా. అదిరిపోయింది. ఫ్యాంటాస్టిక్ ఐడియా. నేను తీసుకుంటా కదా. నేను తీసుకుంటా. తీసుకో. ఎస్, గాట్ ఇట్. బుజ్జిగాడే అనుకుంటా. 30,000 ప్లస్ GST. ప్లీజ్ కమ్. సారీ, కస్టమర్. అమ్మా తల్లి, అక్కడ నీ కోసం చాలా మంది పనులు అబ్బో కూర్చున్నారు. దయచేసి వెళ్ళిపో. ఓకే, మీకు కావాలంటే ఫోన్ చేయండి. వెళ్దామా? బుజ్జిగాడికి కాల్ చేయి. యా, చేస్తా. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఐడియా. ఐడియా లాంటి వాళ్ళు వచ్చేయకూడదు. కొంచెం గ్యాప్ ఇచ్చి ఆలోచిస్తే స్ట్రాంగ్ గా బలంగా వస్తాయి. అరే విను, ట్రూ కాలర్ లో ఈ నంబర్ చెక్ చేస్తే బుజ్జిగాడి ఫోటో, ఈమెయిల్ ఐడి, అసలు పేరు అన్ని దొరుకుతాయి కదా. యూ కాంప్లాన్ గర్ల్. నీకు ఇన్ని తెలివితేటలు ఎప్పటి నుంచి వస్తాయో. నీకు ఎంత ఇంటెలిజెన్స్ ఉందని కల్లో కూడా అనుకోలేదు. నంబర్ చెప్పు. ఐ విల్ సెర్చ్ మై సెల్ఫ్. నో, నేనే ఎతుకుతాగా.
వీడా శ్రీను, నీకు వీడు గుర్తున్నాడా? అబే నాకు తెలీదే. అరే మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు ట్రైన్ లో మనతో ట్రావెల్ చేశాడు. ఓ కదా, ఎంత యాదృచ్ఛికం. ఎస్, ఇప్పుడు నాకు క్లియర్ పిక్చర్ దొరికింది. 100% వీడే బుజ్జిగాడు. ఇదే కదా నంబర్, సేవ్ చేసుకుంటాను. నీ సంగతి చెప్తాను రా బుజ్జి. ఒరే బుజ్జిగా, మై షో స్టార్ట్స్ నౌ.